నమస్తే ఎవరు అన్నాడు అమాయకంగా. వినపొచ్చిందా నేనే. ఇప్పుడు ఈయన నాకు వినపరాలే కదా నేను మాట్లాడేది. మ్యూట్ లో పెట్టినదే, మళ్ళీ ఇప్పుడు మ్యూట్ తీసిన. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఆ దొంగోడు భయపడ్డాడు. మ్యాటర్ ఎట్ట వస్తుంది? క్వార్టర్ వేస్తేనే కదా మ్యాటర్ వచ్చేది. అవునా? నువ్వు మందు వేస్తావా? మామూలుగా నేను అంటుండా. జనరల్ గా నాకైతే ఆన్లైన్ 24 hours ఆన్లోనే ఉంటా. మందు తాగాల్సిన అవసరం లేదు నాకు. నువ్వు తాగమంటే తాగుతావు క్వార్టరు. ఏ బ్రాండ్ చెప్తే ఆ బ్రాండ్ తాగేసి మాట్లాడతా. అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అప్పుడు సరుకు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మామూలుగా వస్తుంది. పుష్ప సరుకు అవుతుంది. అప్పుడు పుష్ప సరుకు అప్పుడు ఎర్రగా ఎర్ర చందనం సరుకు వచ్చేస్తుంది. కక్కుతుంది అంటావు? కక్కుతాయి. రక్తపు మాటలు మంటలు అలాగొస్తుంది. నిజంగా చెప్తున్నాం కదా. అదే పక్కన మనిషి మన మాటలు తట్టుకోలేడు. మాడి మసైపోవాలా. ఏదైనా కథ చెప్పు ఒకటి మంచిది. ఏలా నా స్టోరీ నేను కథ పెట్టుకొని చేసేస్తున్నా. ఒకటి బాహుబలి 3000 కలెక్షన్ 4000 కలెక్షన్ వచ్చింది కదా. అది ఈజీగా 10,000 రూపాయల కలెక్షన్ వస్తుంది. స్టోరీ చెప్తా. నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా. చెప్పు. అలా ఒక నిమిషం వెయిట్ చెయ్యి, ఇప్పుడే చెప్తా స్టోరీ. మంచి స్టోరీ, మంచి మజాగా ఉంటది. మంచి నీకు ఇష్టమైన స్టోరీ అది. అయితే నేనే హీరోగా చెప్తాను. నువ్వు హీరోగా చేయలేవులే గానీ మళ్ళీ నువ్వు పారిపోవాల్సి వస్తుంది. సైడ్ క్యారెక్టర్ చేస్తా. అది అన్లిమిటెడ్ టాక్ టైం అది. సరే అయితే చెప్పు, స్టోరీ చెప్పు. ఫస్ట్ స్టార్ట్ చేయి. అనగనగా ఒక ఊర్లో గొర్రెల గుంపు ఉండేది. ఓకే. ఆ గొర్రెల గుంపుకి ఏమైంది, ఒక రోజు ఒక రోగం వస్తుంది. ఏ రోగము? గొర్రె రోగం. అవును. అది ఏమైతాయి, గొర్రె రోగం వచ్చి అవి గొర్రెల్లా తయారైతాయి. ఆ గొర్రెలే ఆదాము అవ్వ. ఓకే. ఆది కాండము 2:3 ఉంటాయి. ఇదైతే నేను చేయలేనప్పా, అందుకే నువ్వు ముందే చెప్తున్నా. ఆదాం దేవుడు మట్టితో మనిషిని చేసి దానిని ముక్కు ద్వారా ప్రాణం ఊదేను. ఓకే, అర్థమైందా? దేవుడు ఏం చేసిందంట? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మట్టితో మనిషిని చేసిందంట. దానిని ముక్కు ద్వారా ప్రాణము ఊదేను. ఆ మట్టి బొమ్మను ముక్కు ద్వారా ప్రాణం ఊదిండంట. అది ఆదాం అనే వాడిగా మారేను. అంటే ఆదాం అనే వాడిగా మారిందంట ఆ దేవుడు. యా దేవుడు మనకు తెలియదు. ఆయన యెహోవా దేవుడు. అవ్వ ఎలాగొచ్చింది? అవ్వ ముక్కు ద్వారా వచ్చింది. ఆదామేమో బొక్క ద్వారా వచ్చింది. మట్టి ద్వారా వచ్చింది. అవ్వ ముక్కులోంచి వచ్చింది. అవ్వ ముక్కు ద్వారా వచ్చింది. ఆదాం బొక్క ద్వారా వచ్చింది. అర్థమైపోయింది. క్లియర్ కట్ ఇచ్చావు. అయితే సైతాన్ గడు ఎవడు? నువ్వే సైతాను. నేనేనా అనుకున్నా. ఇట్లాంటి పాత్ర తీర్చిస్తావు నన్ను. నువ్వే. నేను సరిపోను. దైవ లక్షణాలు ఉంటావు. నేను దైవజనుణ్ణి. సరే, ఇప్పుడు నువ్వు ఆదాం అనుకో, ఆదాం అయిపో, అంతే. ఆ పాత్రలోకి వెళ్ళిపోయినావు నువ్వు ఇప్పుడు. సరే సరే, నువ్వు ఏ పాత్ర ఎంటర్ అయినావు. అది ఆదాం అనేవాడిగా మారేను. అయ్యా, నాకు 10 కోట్లు టార్గెట్. నేను ఆ సినిమా చూసి ఈ రికార్డుతో 100 కోట్లు అయిపోతుంది నీ టార్గెట్. థ్యాంక్ యూ నాయన. నాకు ఇంకా దిగులే ఉన్నాయి. డబ్బులు వచ్చే సగం సమస్యలు తీరిపోయినాయి. మిగతా నమ్ముకో, సాతాను నమ్ముకో. నమ్ముకుంటా. సాతానుగా మారిపో. సాతాను కదా నమ్మేది. సాతానుగా మారిపోమంటావు. ఆ తరువాత వాడి చెప్తా. ముందు సినిమా చేయని స్వామి, తర్వాత చేస్తా. సినిమా స్టోరీనే ఇది. చెప్పండి. సినిమా ఇది ఒక కథ, నిజ కథ. ఆదాము హవ్వ వచ్చేసారు. వాట్ నెక్స్ట్? ఆ తరువాత వాడి అంటే అర్థమైందిగా. ఆ తరువాత వాడి ఆదాము పక్కటెముక నుంచి దేవుడు స్త్రీని తయారు చేసేను. స్త్రీ కదా? అమ్మో నాయను, అంటే ఆదాముకు అంత పౌరేమో. కాదు నాయన, ఇప్పుడు హవ్వ ఆల్రెడీ స్త్రీయే కదా. ఆదాము హవ్వ అంటే మగవాళ్ళు ఆడాలి కదా. అంటే వాళ్ళకి అప్పుడు దాకా బొక్క పెట్టలే. ఊరికే బొమ్మలు తయారు చేసిండ్రు, ప్రాణం పెట్టిండు అంతే. ఓకే, అప్పుడు ఆదాము చేశాడు ఇంకొక ఆమెని. ఆదాం బొక్క పెట్టిండు అవ్వకు. ఓకే.
అర్థమైంది కదా. ఇప్పుడు ఆదాము వచ్చింది బొక్కలో నుంచి కదా. రికార్డ్ చేయ, మంచిగా రికార్డ్ చేయి, స్టోరీ మనం చేయాలి. మనం చేస్తున్నాం. ఆదాము ఆ బొక్కతో కలగని నేను బొక్కలోంచి వచ్చానని అవ్వకు బొక్క పెట్టిండు. ఈయన ఎముక పక్కట ఎముక నుంచి తీసి ఇంకొక అమ్మాయిని చేసిండు. ఆ తర్వాత ఆదాము పక్కటెముక నుంచి దేవుని స్త్రీని తయారు చేసాను. దేవుడు ఎవరు? ఆదాము అనే దేవుడు అంట. మరి నేను అవ్వ నేను. సరే, ఇప్పుడు ఆదాము కూడా దేవుడు అయితే మరి యెహోవా ఎవరు, యేసు ఎవరు? ఏంట్రా కన్ఫ్యూజన్. ఇప్పుడు నువ్వు వస్తావు, ఇప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు, నువ్వు దగ్గరలోనే ఉండవు. ఓకే ఓకే. నువ్వు ఆ పార్క్ లో, నువ్వు ఆ గ్రౌండ్ లో, అండర్ గ్రౌండ్ లో ఉంటావు, చెట్టు చుట్టుకొని ఉన్నా. అండర్ గ్రౌండ్ నీదే, ఇంకా అండర్ గ్రౌండ్ మొత్తం. సరే, చెప్పాలి. ఆ స్త్రీనే అవ్వ నేను. అవ్వ అంట స్త్రీ పేరు. చెప్పినావు కదా, ఎన్నిసార్లు చెప్పావు నీ అవ్వ? చెప్పు, స్టోరీ చెప్పు. ఆ తర్వాత వీరిద్దరికి ఈడెన్ అను వల్ల వృక్షములతో అలరారు తోటను ఇచ్చాను. ఆ తోట నీది అంటే నీ తోటను తీసి వాళ్ళకి ఇచ్చినంట ఆదాము యెహోవా. ఓహో, అసలు ఇది మోసం, నిన్ను మోసం చేసిండు. అంటే నా తోటను వాళ్ళకి ఇస్తే తప్పు కదా మరి. సరే కానీ అందులో జీవ వృక్షము మరియు మంచి చెడులను తెలుపు వృక్షాల పండ్లను మాత్రము తినవద్దని శాసించాను. అంటే నీ తోటలో తినవద్దన్నాడు, అంటే నువ్వు వాటిలో ప్రాణం పోషించినావు కాబట్టి. అవును. కానీ అందులో చెప్తా చూడు. కానీ అందులో జీవ వృక్షము మరియు మంచి చెడులను తెలుపు వృక్షాల పండ్లను మాత్రము తినవద్దని శాసించాను. అంటే వివేకాన్ని చంపేశాడు, సాధన సంపత్తి చతుష్టయాన్ని చంపేశాడు అక్కడనే. ఆదామవ్వను పాపము దీనస్థితికి తీసుకుపోయాడు సృష్టి. పాపిష్టోడా. అంటే సాధన చతుష్టయ సంపత్తి చచ్చిపోతే మనిషి అంటారు వాడిని. నెక్స్ట్, అలా చేస్తే మీరు చనిపోతారు అని చెప్పాను ఆదాము అవ్వకు యెహోవా దేవుడు. అర్థమైందా? అంటే నీకంటే పైన యెహోవా దేవుడు, నీతో పోటీ ఉన్నాడు. ఓకే. అంటే ఆదాముని హవం చేసినాడు. ఆదాము అవ్వ అయిపోయిండు. తర్వాత యెహోవా పైన. అప్పటి వరకు వారు నగ్నముగానే ఉన్నారు. తెలుసా విషయం నాకు కూడా. అంటే వాళ్ళను నగ్నంగా తయారు చేసి వదిలిపెట్టిండ్రు, అంటే ఈడెన్ అనే తోటలో. అర్థమైంది. ఆ తోట నీది, నీ తోటలో వాళ్ళని వదిలిపెట్టిండు నీ అనుమతి లేకుండా. అది ప్రాబ్లం. అప్పటి వరకు వారు నగ్నముగానే ఉన్నారు. ఆ నగ్నంగా ఉన్న వాళ్ళని యెహోవా రోజు చూస్తున్నాడు, కలగంటున్నాడు. ఆదామవ్వ నగ్నంగా ఉండ్రంట. వాళ్ళని చూసి ఆనందపడుతున్నాడు, లైవ్ లో చూస్తున్నాడు. అదేం ఆనందం నాకు అర్థం కాలే. నువ్వు చూసి ఫీల్ అయినావు. ఇప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు. నేను ఎంటర్ అవుతున్నా. అయితే అక్కడ తెలివైన సర్పమను సాతాను ఉండేను. అంటే నువ్వే ఆ సాతాను, ఎవరో కాదు. అంటే ఆ తోట నీదే కదా, ఆ తోటలో నువ్వే ఉండవు. నేనే రాజుని అక్కడ. అయితే అక్కడ తెలివైన సర్పము అను నీ పేరేం పేరు? ఎవరి పేరు? నీ పేరు సాతాన్. నీ అసలు పేరు వస్తది కదా, సైతాన్. కిషోర్ బాబు. కిషోర్ అను సాతాను ఉండేను. అయితే అక్కడ తెలివైన సర్పము అను కిషోర్ సాతాను ఉండేను. అవ్వతో మీరు మంచి చెడులను తెలిపే పండ్లు తినండి అని అనేను. అంటే ఆదాము అవ్వకు కిషోర్ అనే సాతాను మంచి చెడులను తెలిపే పండ్లను తినమని చెప్పినావు నువ్వు. సరే. ఇలా చేస్తే మీకు మంచి చెడులు తెలుస్తాయి అని మరియు మీరు చావరు అని కిషోర్ సాతాను చెప్పాను. కిషోర్ సాతాను చెప్పేసినావు నువ్వు వాళ్ళకు. అయినా వాళ్ళు వింటారా? అప్పుడు అవ్వ ఆ పండ్లు తాను తిని ఆదాముకు కూడా పెట్టి తినిపించాను.
అంటే హవ్వ నా మాటలు విన్నది పాపం, మంచిగా ఉంది. ఆ? హవ్వ నా మాటలు విన్నది. అవ్వ విని కిషోర్ పాపం. సాతాన్ మాటలు విన్నది. అవును, విని మంచిగా తిని ఆ తోట వాడిని కూడా నీదే, నీ అనుమతి లేకుండా ఆదామవ్వను సృష్టించి వదిలింది యెహోవా. ఓకే ఓకే నిన్నే మోసం చేసి నీ తోటలోనే వదిలి నీ తోటలోనే వాళ్ళని బట్టలు లేకుండా చూస్తున్నాడు. ఎవరు? ఓకే ఓకే యెహోవా. ఓకే ఆదామవ్వను బట్టలు లేకుండా రోజు లైవ్ చూస్తున్నాడు యెహోవా. ఓకే 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 అప్పుడు కిషోర్ సాతాన్ అనే సాతాన్ ఏం చేసిండు, మంచి చెడులను తెలిపే పండ్లను ఇచ్చిండు వాళ్ళకు. ఇచ్చిండు పాపం, తిన్నారు వాళ్ళు మంచిగా. తిన్నారు. నువ్వు ఇచ్చావు కదా, అవును నీదే కదా తోట. అవును. ఈ స్టోరీ సినిమా స్టోరీ, నువ్వు రాసుకొని ఖచ్చితంగా నువ్వు హిట్ కొడతావు. అట్లా నేను దీన్ని దీంట్లో కింగ్ ఎవరంటే సాతానే కింగ్ ని పెట్టిస్తా. ఎందుకంటే హీరో ఓరియంటెడ్ మూవీ, సాతాను ఓరియంటెడ్ మూవీ. చెప్తా, స్టోరీ చెప్తా, కరెక్ట్ గా రాసుకో. అర్థమైపోయింది లైన్ అంతా. అలా చేస్తే మీకు మంచి చెడులు తెలుస్తాయి అని మీరు చావురు అని చెప్పాను కిషోర్ సాతాను. అప్పుడు అవ్వ ఆ పండ్లు తాను తిని ఆదాముకు కూడా పెట్టి తినిపించాను. అంటే కిషోర్ సాతాను చెప్పిన పండ్లను అవ్వ కూడా తిన్నదంట. తర్వాత కిషోర్ సాతాను చెప్పిన పండ్లను అవ్వ తిని అదే పండ్లను తీసుకుపోయి ఆదాము కూడా తినిపించిందంట. వెరీ గుడ్. నువ్వు చాలా మందికి మేలు చేస్తున్నావు. అంతే కదా, జ్ఞాన ఫలాలు అందిస్తున్నా అంతే. తర్వాత వాళ్ళకు మంచి చెడులు తెలిసి వాళ్ళకి తాము నగ్నముగా ఉన్నామని గ్రహించి అంజూరపు ఆకులను మొల చుట్టూ కట్టుకొనేను. అర్థమైందా? నువ్వు ఇచ్చిన పండ్ల ద్వారా వాళ్ళకు మంచి చెడులన్నీ తెలిసిపోయినాయి. అంటే అంజీర ఆకుల్ని కట్టుకున్నారు. అంజూర ఆకుల్ని కట్టుకున్నారు అంటే నువ్వు చెప్పిన చెట్టు ఫలాలను తిని అదే చెట్ల ఆకులను కట్టుకున్నారు. అంజీర పండ్లు అంటే అంజీర పండ్లే పెట్టుంటాడు సాతానప్పుడు. అంజీర పండ్లు మంచిది ఆరోగ్యానికి. అయితే ఇవి పెట్టుంటాడు. అయిపోయింది, ఇంకా 2 లైన్లు ఉంది కిషోర్ సాతాను గురించి. చెప్పండి సార్. తర్వాత వాళ్ళకి మంచి చెడులు తెలిపి వాళ్లకు తాము నగ్నంగా ఉన్నామని గ్రహించి అంజూరపు ఆకులను మొల చుట్టూ కట్టుకొనేను. నీ వల్ల వాళ్ళు మంచి తెలివైన వారు అయిపోయినారు ఆదామవ్వ. యెహోవా లైవ్ అయిపోయింది ఇంకాడికి. ఓకే. అది తోటలోకి వ్యాహాలికి అంటే అర్థమైంది కదా, కప్పుకొనేను. అది తోటలోకి వ్యాహ్యాలికి వచ్చిన యెహోవా దేవుడు గమనించి వారిని శపించాను. ఓకే, అర్థమైందా నీకు? బాగా అర్థమైంది. అదే ఆయన షికారుకు వచ్చాడు చూసిపోతామని వచ్చే వరకు వీళ్ళు ఇట్లా ఉన్నారు. కిషోర్ సాతాను చెప్పడం వల్ల వాళ్ళకి సిగ్గు కలిగి ఆకులు కట్టుకున్నారు. యెహోవా దేవుడు అది నేను చెప్తా ఈను. యెహోవా దేవుడు అప్పుడు ఏం చేసిండు, ఆ లైవ్ లో చూస్తున్నాడు రోజు వాళ్ళని బట్టలు లేకుండా కలగంటున్నాడు. ఆ కళలన్నీ మాయమైపోయినాయి, మూగపోయిండు. సినిమా అయిపోయింది, ఆడికి దర్శనం లేదు, లైవ్ దర్శనం లేదు. యెహోవా దేవుడు మూగపోయిండు. మూగపోయి ఇంకా నాకు లైవ్ దొరకదని వాళ్ళని ఏం చేసిండంటే శపించిందంట. అట్లా అయిపోయింది, అందరితో అయిపోయినట్టే కథ. అంతటితో ఫస్ట్ వాళ్ళకి ఎవరు మేలు చేసింది? సాతానే కదా మేలు చేసింది. సాతాన్ పేరు ఏం పేరు? కిషోర్ బాబు. కరెక్ట్. ఇది నీదే సినిమా, రాసేసుకో. అలాగే ఫస్ట్ పార్ట్ ఇది. ఈ ఫస్ట్ బడ్జెట్ 50 కోట్లు దీనికి. హిట్ అయ్యేది 1000 కోట్లు వచ్చేస్తాయి నీకు. సరే సరే. ఇప్పుడు మరి దీంట్లో సాతాను చేసే కళలు సమావేశం ఓ రేంజ్ లో రావాలి. ఇట్లు పట్టు అంటే ఓన్లీ అప్పుడు హిందూ తిరుగులేదు. దీనికి మసాలా బాగా ఎంటర్ అయిపోయాడు. దీనికి మసాలా బాగా వేయాలి. ఇది మసాలా మూవీ నాన్న. ఇంకా తర్వాత కింద కిషోర్ సాతాను చెప్తున్నాడు వాళ్ళకు ఒక మాట అన్నాడు లాస్ట్ నా పాపం. మరి ఇక్కడ మంచి చెడులను అలవరిచి సాతాను మంచివాడా అంటే
మంచివాడే. ఇప్పుడు ఇక్కడ మంచి చెడులను అలవరచిన సాతాను మంచివాడా? మంచివాడే కదా, చెప్పు. మంచివాడేను. మంచి చెడులను జ్ఞానమును విచక్షణ జ్ఞానమును వాళ్ళ యందు కలుగజేసిన సాతానుడు సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెప్పు, పేరు చెప్పు. అడికొచ్చి కిషోర్ సాతానుడు. కిషోర్ సాతానుడు సాక్షాత్తు దైవ స్వరూపుడు. స్తోత్రము స్తోత్రము ప్రభువు. సాతానుకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుకు స్తోత్రములు. ఆమేన్ ఆమేన్. లేక మంచి చెడులను తెలుసుకోకుండా బ్రతకమన్న యెహోవా గొప్పవాడా? యెహోవా పాపి అజ్ఞానంలో పడి దొర్లాడమన్నాడు. వాళ్ళు అజ్ఞానంలో పడి చేస్తూ జంతువులాగా ప్రవర్తిస్తుంటే చూసి ఆనందిస్తున్న ఇంకొక పశువు. నవ్వకండి దయచేసి. అక్కడ ఎవరు అనుకున్నావు? యెహోవా సాతాను ఉండేది అక్కడ. యెహోవా సాతాను. ఆయన పేరు చెప్తా, ఇది లాస్ట్ నా. యెహోవా సాతాను అంటున్నాడు. ఏమంటాడు? కిషోర్ సాతాను ఏమంటున్నాడు మళ్ళీ లాస్ట్ మాట? లేక మంచి చెడులను తెలుసుకోకుండా బ్రతకమన్న యెహోవా గొప్పవాడా అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఎవరు? కిషోర్ సాతాను యెహోవాను ప్రశ్నిస్తున్నారు. అర్థమైంది. డైలాగ్స్ మాకు తమరు యెహోవా సాతాను గారు చెప్పవచ్చు దీని గురించి మీ అభిప్రాయము, మీరు అర్థమైనది. చెప్పాను కదా, కిషోర్ సాతానుడు దైవ స్వరూపుడు, విచక్షణ జ్ఞానమును వారి ఎందుకు కలుగు చేశాడు. అటువైపు యెహోవా గాడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని అంధకారంలో పెట్టి అజ్ఞానంలో పెట్టి పశువుల్లాగా ప్రవర్తన చేస్తూ ఉంటే అది చూస్తూ మరో మృగంలా పాశవికంగా ఆటవికంగా వాళ్ళు చేసే క్రీడలన్నీ చూసి చూడడానికి పొందడానికి చూసి చేసేవాడు పశు ప్రవర్తన కలిగిన వాడు యెహోవాగా గోచరించుతున్నాడు వీళ్ళు వృత్తాంతమును అనుసరించి. నేను కిషోర్ సాతాను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. అడగండి సాతాన్ గారు. యెహోవా గారు. ఆదాము అవ్వను సృష్టించింది ఎవరు? యెహోవా. వారికి వాళ్ళని బట్టలతో సృష్టించిండా, బట్టలు లేకుండా సృష్టించినాడా? బట్టలు లేకుండానే సృష్టించినాడు. ఎవరు సృష్టించినది? యెహోవా. వాళ్ళకు సిగ్గు అన్ని తెలివి విచక్షణ జ్ఞానం ఇచ్చినది ఎవరు? సాతాన్. కిషోర్ గారు. కిషోర్ సాతానా? కిషోర్ సాతాన్ ఇచ్చారు. అంటే దేని ద్వారా వాళ్ళకు తెలివి అన్ని వచ్చేటట్లు చేసింది? ఆ జ్ఞాన ఫలముల ద్వారా కిషోరు సాతాను గారికి ఇవ్వబడినటువంటి జ్ఞాన ఫలముల చేత జ్ఞాన ఫలములు అందిన వెంటనే వీళ్ళకి జ్ఞానాజ్ఞానములు గోచరించినవి, తప్పొప్పులు గోచరించినవి. వెంటనే మనలకు అంజీర ఆకులను చుట్టుకుని సిగ్గు మొములతో తల ఉంచుకుని నిల్చుంటది. ఇంకా స్తోత్రం. ఇదే మన యెహోవా సాతాను. ఇది వచ్చేసి కిషోర్ సాతాను మంచి చేశాడు ఆదాము అవ్వలకు. మన యెహోవా వచ్చేసి బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నాడు రోజు. ఆ తోటలో, నీ తోటలోనే పర్మిషన్ లేకుండా ఎన్ని షోలు వేసాడో నాకే తెలియదు. తోటలో ఎలా సాధ్యమైంది ఇది? అదే కదా, నా పర్మిషన్ లేకుండా నేనేదో చెట్లు పొట్లు పట్టుకుని తిరుగుతుంటూ నా పనులలో నేనుంటే వీడు వెనక పక్క ఈ పనులు చేస్తాను నాకేం తెలుసు. ఇప్పుడు కదా దృష్టి పెట్టాను. ఇక ఆటలు సాగు. ఇంకా ఎవరు ఆటలు సాగు? యెహోవా గారి ఆటలు సాగు నా కోటలు. అది మ్యాటరు. ఎవరన్నా వస్తే సిద్ధంగా ఉన్నారు. అందుకంటే సాతాను ఆవహించాడు ఇప్పుడు. మరి స్తోత్రం. కిషోర్ సాతానుకు స్తోత్రం. స్తోత్రం. ప్రభు నామమున అందరూ స్తుతించుదురుగాక. కిషోర్ ప్రభు నామమున స్తోత్రం. మహిమ కలుగజేయును గాక. ఈ రాత్రి వేళ సమయమున ప్రతి ఒక్క జీవి సుఖముతో ప్రశాంతముగా నిద్రించెదరుగాక. ఆదామవ్వలకు మహిమ తెలివి తెలియజేసిన కిషోర్ సాతానుకు స్తోత్రములు. స్తోత్రములు. ప్రభు నామమున మీకు కూడాను స్తోత్రములు. యెహోవా స్వరూపమును వివరించినందులకు మీరు దైవజనుడైనటువంటి రెడ్డి గారికి నమస్కారములు. సరదా సహసరదా అనంత కోటి నమస్కారములు, సాష్టాంగ ప్రణామములు.